గురుద్వారా కృష్ణా ఘాటితో పాటు జమ్మూ కాశ్మీర్లోని సిక్కులకు పవిత్రమైన మరో గురుద్వార్ కూడా ధ్వంసమైందన్నారు. వీటితో పాటు డేరా నంగిలి సాహిబ్ అని పిలిచే గురు గోవింద్ సింగ్ మహారాజ్ స్థలం కూడా ఈ కాల్పులకు ప్రభావితమైందని తెలిపారు. ఈ సంఘటనలు అత్యంత దురదృష్టకరమని అన్నారు. పాకిస్తాన్ కాల్పులు జరుపుతున్న సమయంలో తాను గురుద్వారాలోనే ఉన్నానని, ఈ సమయంలో గురుద్వార్ కోశాధికారి పాక్ జరిపిన కాల్పుల్లో మరణించారని వెల్లడించారు. ఈ సంఘటనలన్నీ దురదృష్టకరం. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పాక్ వ్యవహరించింది. గురుద్వార కోశాధికారి అమరుడైనప్పుడు నేను గురుద్వారాలోనే ఉన్నాను. ఈ సమయంలో కోశాధికారి పవిత్ర గ్రంథాలను పారాయణం చేస్తున్నారు. నాతో మాట్లాడిన 5 నిమిషాల్లోనే పాకిస్తాన్ అతని ఇంటి దగ్గరే కాల్పులు జరిపింది. ఆ సమయంలో అతడి ప్రాణాలు కోల్పోయారు. అసలు విషయాలు పక్కన పెట్టి పాక్ తప్పుడు ప్రచారానికి దిగుతుంది. దీన్ని ప్రపంచం గమనిస్తుందని సురేందర్ సింగ్ ప్రకటించారు. అర్థమైందా? తప్పు చేసి భారతదేశాన్ని చిందరవందర చేయడానికి ఓ పక్క నుంచి పాక్ ప్రయత్నం చేస్తుంటే దానికి గురుపత్వంత్ సింగ్ లాంటి వాళ్ళు ఆజ్యం పోస్తూ ఆ మంటల్ని రగిలిస్తున్నారు. నిజాలను తెలుసుకోండి. సత్యాన్ని గెలిపించడంలో తోడుగా నిలవండి.